నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో భారత చైతన్య యువజన పార్టీ నాయకులు బీసీలపై దాడులను అరికట్టి బీసీ రక్షణ చట్టం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 22న గుంటూరు, విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ వద్ద బీసీ సింహగర్జన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. విద్యా, ఉపాధి, రాజకీయాల్లో 44% రిజర్వేషన్లు, భూమి కేటాయింపు వంటి ప్రధాన డిమాండ్లను ముందుకు తీసుకురాగలుగుతామని పేర్కొన్నారు. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టిస్తున్నటువంటి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు నందు బీసీ సింహగర్జన కార్యక్రమం చేపడుతున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఆత్మకూరులో పోస్టర్ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల చెంత ఉండి ఆవిష్కరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి భారత చైతన్య యువజన పార్టీ నాయకులు, అదేవిధంగా ఆత్మకూరు స్థానిక నాయకులు పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలకు సంబంధించి రక్షణ చట్టం. ఇది ఎంత అవసరం అంటే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా బీసీల మీద అగ్రవర్ణాల దాడులు చాలా తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోడే రామచంద్ర యాదవ్ గారు ముఖ్యంగా 4 అంశాల మీద ఈరోజు బీసీ సింహగర్జనని ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీసీలకి రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అమరావతిలో బీసీలకు సంబంధించి 1000 ఎకరాలు కేటాయించాలి. అది కాలేజీలు, మెడికల్ కాలేజీలు, బీటెక్ కాలేజీలు ఏదైనా సరే ఒక బీసీలు అక్కడ వెళ్ళి మన వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలంటే రాబోయే రోజుల్లో అక్కడ స్థలం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి అన్ని రంగాలలో బీసీలు అభివృద్ధి చెందాలంటే ఒక 1000 ఎకరాలు అక్కడ బీసీలకు సంబంధించి